ఏదైతే గతంలోనే ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టో పెట్టి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరిగింది. అది ప్రజలు కూడా గతంలో కూడా ప్రజలు ఆశీర్వదించారు. అదే దిశగా ఈ రోజు లోకల్ బాడీస్ లో ఇచ్చిండ్రు, మొన్న బై ఎలక్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆశించింది ఒకటి, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడము, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలు రివ్యూ మీటింగ్ చేస్తూ ఖజానా ఎట్లా ఖాళీ చేసిండ్రు అనేది ప్రజలకు ఏదైతే మనం చెప్పడం జరిగిందో ఆ ఉద్దేశం ప్రకారం ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. దాని తర్వాత ప్రతిపక్షాలలో వాళ్ళు ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి పట్టం కట్టడం జరిగింది. ఇది రేపు రాబోయే 2వ విడత 3వ విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేదా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారనేది మేము ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అంటే 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే విధ్వంసం చేసిందో దానికి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక మార్పుతో ముందుకు పోతుంది అనే రకంగానే ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు అనుకోవాలి. ఓకే అండి, సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు.